దేవిలాగా అన్నపూర్ణాదేవిలాగా మీరు ఎప్పుడు వండారండి? ఎప్పుడు మొహం చిరాకు పెడితేనే కదా వండారు వంట. హాయ్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నానండి, సంజన గల్రాణి గారు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోలు పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. లైవ్ అప్డేట్స్ అండి, నిజంగా చెప్తున్నానండి, సూపర్. క్లారిటీగా చెప్తాను, శ్రద్ధగా అయితే వినండి. మార్నింగ్ మనకి ఆ పోపు గొడవ ఇందాక పెట్టాను చూసారు ఆ వీడియో. ఆ పోపు గొడవ జరుగుతుంది. ఒక టాస్క్ అయితే ఇచ్చారు. ఆ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది గొడవ. ఎందుకంటే సంజు మాత అలిగింది. ఎందుకు అలిగింది? ఎందుకంటే ఆ వంట విషయంలోని నాకు వెల్లుల్లి కారం చెయ్యలేదు అని చెప్పి అలిగింది. ఆ సంజు మాత గారి గురించి అది చేశారు. చేసిన తర్వాత బర్నీ గారు వచ్చి మనకి సంజన గల్రాణి గారికి ప్లీజ్ అండి మీరు తినండి అని చెప్తే నేను తిన్నాం అని చెప్పేసి అయితే అలిగైతే కూర్చున్నారనమాట. తిరిగి మళ్ళీ డిమాండ్ పవన్ దగ్గరికి వెళ్ళింది అనమాట. డిమాండ్ పవన్ ఏంటంటే నువ్వెందుకు జైలు అని అన్నావు అని చెప్పేసి మళ్ళీ అంటదనమాట. అయ్యా బాబోయ్ అండి, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి బాబు, మహాప్రభు ఉదయం నుంచి నాకు టార్చర్ చూపించేస్తున్నారని. అంటే టార్చరా? నేనెక్కడ టార్చర్ చూపిస్తున్నాను అని చెప్పేసి అయితే అంటదనమాట. ఈ గొడవ అంతా విన్న మనకి తనూజ గారు వచ్చి మాస్క్ మ్యాన్ హరీష్ గారు, తనూజ గారు, అలాగే మనకి రీతు చౌదరి పక్కన సోపాలను అయితే కూర్చుంటారు అనమాట. అక్కడ మాస్క్ మ్యాన్ హరీష్ గారికి అలాగే మన తనూజ గారికి గొడవ అయితే అవుతుంది అనమాట. ఆ గొడవ ఏంటంటే మనకి తనూజ గారు అంటారనమాట మాస్క్ మ్యాన్ హరీష్ గారితో, హరీష్ గారు అసలు ఏంటండి మీరెందుకండి వంట చెయ్యట్లేదు అని అయితే అంటారనమాట. చూడండి, నా చేతులు హైజీనిక్ గా లేవంట, నేను ఒకే షర్ట్ మీద ఫుడ్ చేస్తున్నానంట, ఆ చెమట కూరలోకి వెళ్ళి పడుతుందంట, అందుకే నేను హైజీనిక్ గా లేను కాబట్టి ఆ వంట సెక్షన్ నుంచి తప్పించుకున్నాను. మీరు చెప్పండి, నేను అన్నపూర్ణేశ్వరి దేవిలాగిని మీకు వండి పెట్టలేదా, అదంతా ఫ్లోర్ క్లీన్ చేయలేదా అని అయితే మాస్క్ మ్యాన్ హరీష్ ఈ డైలాగ్ అయితే తనూజ గారి మీద అయితే వేస్తారండి. అప్పుడు తనూజ గారు ఏమంటారంటే అన్నపూర్ణాదేవిలాగా మీరు ఎప్పుడు వండారండి? ఎప్పుడు మొహం చిరాకు పెడితేనే కదా వండారు వంట. ఆ వంట తిని మాకు అరగలేదు కదా అని అయితే అంటదనమాట. ఆ మాటకి మన హరీష్ గారికి పిలకలు టచ్ అయిపోతాయండి. టచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనోడైతే కోపం అయితే తెచ్చుకుంటాడు అనమాట. విగ్రహం మీద దాల్చేస్తాడు అనమాట. మామూలుగా కాదు, నేను మీతో మాట్లాడితే ఎవడ మాట్లాడమని చెప్పారు అని చెప్పి రీతు చౌదరి అయితే అంటదనమాట. ఈ మాటకి ఇంకా మనోడు పిలకలు అయితే టచ్ అయిపోయి సీరియస్గా అయితే వెళ్ళిపోతాడు. అక్కడ కటన్ దించుంటాయి కాబట్టి మళ్ళీ మూసుకొని వెళ్ళైతే కూర్చుంటాడు అనమాట. మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ గారి మీద తనూజ గారు పెద్ద ఏదో వత్తాది వచ్చాడండి పలకనందుకి. వంట వండడం చేత కాదు కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వంట వండలాగా ఏదో సాగు కారణాలు చెప్పారండి అని అయితే అంటారనమాట. ఇది విన్న మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ గారు, నేను ఇమాన్యుయల్ గారికి చెప్పాను. ఎందుకు చెప్పానంటే నాకు వేలి తెగింది బ్రదర్, 2 రోజులు రెస్ట్ కావాలి అని చెప్తే గ్లౌజులు వేసుకొని బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పారు. అర్థం పర్థం లేకుండా మాట్లాడొద్దు తనూజ గారు అలాగే రీతు చౌదరి గారు అని చెప్పేసి అయితే మళ్ళీ మాస్క్ మ్యాన్ హరీష్ వీళ్ళిద్దరికి వార్నింగ్ అయితే ఇస్తాడనమాట. ఇది విన్న సంజు మాత ఇమాన్యుయల్ ఏమంటారు తెలుసా, చూసావమ్మా నువ్వు పెట్టిన గొడవ తిరిగి వీళ్ళిద్దరికీ తగులుకుంది. దివ్య నిఖిత గారి నుంచి అప్పుడే వస్తారండి, అంటే వాక్ చేసుకుంటూ అలాగైతే క్రాస్ అవుతుంటారు అనమాట. అప్పుడు సంజన గల్రాణి గారు, చూసావా ఏమో మన దివ్య నిఖిత అలాగే వెళ్తుంది అని అయితే అంటాడనమాట. ఏంటి మమ్మీ ఇదేం బాగాలేదు మమ్మీ, చిన్న గొడవకి అంటే చిన్న గొడవ కాదురా, నేను పోపు అడిగానురా, పోపు అడిగిన తర్వాత ఇంత గొడవ చేశారా, ఇప్పుడు చూడు హౌస్ లో ఎంత పెద్ద గొడవ అయిపోయిందో చూస్తున్నావు కదా, అందుకే నన్ను కిలకద్దురా అని అయితే సంజన గల్రాణి గారు మళ్ళీ అయితే అంటారనమాట. కాకపోతే ఈ గొడవలో అంటే నాకేం అర్థమైందంటే సంజన గారు ఇద్దరి మీద కోపంగా ఉన్నారండి. ఒకటి డిమాండ్ పవన్ మీద ఎందుకు సంజన గల్రాణి గారు కోపంగా ఉన్నారు అని అంటే మనకేంటంటే, నేను అర్థం పర్థం లేని ఒక టాస్క్ పెట్టి ఇమాన్యుయల్ గారి దగ్గర ఉన్న ఆ బ్యాండ్ని తీసి పక్కన పెట్టి, ఎందుకు పక్కన పెట్టారంటే మీ అందరికీ తెలిసింది కదా, సంజు మాత లోపల రావాలంటే కెప్టెన్సీ త్యాగం చేయాలి అని చెప్పేసి ఇమాన్యుయల్ గారు అంటే ఆ కెప్టెన్సీ బ్యాండ్ అయితే పక్కన ఏది పెట్టారనమాట. మళ్ళీ అర్థం పర్థం లేని ఒక టాస్క్ ఏది పెట్టి మళ్ళీ ఆ డిమాండ్ పవన్కి ఇవ్వడం సంజు మాతకు నచ్చలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ గారు సంజు గారు క్లోజ్. ఇప్పుడు డిమాండ్ పవన్ బ్యాడ్ చేసేయాల, ఈ సెకండ్ కెప్టెన్ ఎలాగైనా బ్యాడ్ చేయాలంటే ఏదో గొడవ తెచ్చుకోవాలి. అది పోపు గొడవ కావచ్చు, ఉల్లిపాయ గొడవ కావచ్చు, ఎల్లుల్లిపాయ గొడవ కావచ్చు, ఏదన్నా గొడవ కావచ్చు. డిమాండ్ పవన్కి బుర్ర మెంటలెక్కిపోతుంది. ఎందుకురా బాబు కెప్టెన్ గా ఉన్నానని చెప్పి మెంటలెక్కిపోతుంది. అంతేకాకుండా దివ్య నిఖిత గారికి అలాగే సంజు మాతకి ఎందుకు పడట్లేదంటే నిన్న తెలుసు కదా అందరికి, ఇక కెప్టెన్ అయిపోయారు కదా, ఆదివారం నాగార్జున గారు అయిపోయిన తర్వాత కెప్టెన్కి అడుగుతుంది అనమాట, నాకు బట్టలు దొంగతనం చేశారు కదా డిమాండ్, మరి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వ అని అయితే అంటారనమాట. జైల్లోకి ఎప్పుడైతే అన్నాడో ఇంకా దివ్య నిఖిత గారి మీద ఫుల్
కోపంగా అయితే ఉందన్నమాట. మామూలుగా రివెంజ్ జరగట్లేదండి, ఫుల్ ఫైర్ అయితే జరుగుతుంది అనమాట. ఇంకొక 15-20 మినిట్స్లో సెకండ్ టాస్క్ అయితే మొదలవుద్ది అనమాట. దాంట్లోని మనకి ఇమ్యూనిటీ ఎవరెవరికి వచ్చిందో మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ఫ్రెండ్స్, ఇంకా మీరు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.